ఈ ప్రోటీన్ రిచ్ చోలే కర్రీ రోటీస్‌లోకి, పూరీల్లోకి కాదండి, రైస్‌లోకి కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక 8 అవర్స్‌ని చోలేని సోక్ చేసుకోండి. తర్వాత కుక్కర్‌లో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా మెత్తగా కుక్ చేసుకోవాలి. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. లైట్‌గా ఆయిల్ వేసి అండ్ జీరా అండ్ 1 బిర్యానీ ఆకు వేసి అండ్ ఈ రెండిటిని ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, లైట్‌గా టర్మరిక్ యాడ్ చేసి ఆనియన్స్‌ని ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టేస్ట్‌కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో, కారం కూడా యాడ్ చేయండి. ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోండి కారం. అండ్ కారం కూడా యాడ్ చేశాక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ మసాలాలనేవి బాగా ఫ్రై అవ్వాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోండి. అండ్ టొమాటో ప్యూరీని కూడా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని అండ్ క్యాష్యూస్, కోకోనట్ పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. దీన్ని కూడా మూత పెట్టేసి కొంచెం సేపు కుక్ అవ్వనివ్వండి. అండ్ ఇలా కుక్ అయిన తర్వాత బాయిల్ చేసిన చనా ఉంది కదా! సో, ఆ చనా కూడా వేసుకోండి. చనా వేసిన తర్వాత అండ్ ఏ బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా! సో, చనాని బాయిల్ చేసిన వాటరే ఇందులో వేసుకున్నారంటే మీకు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, ఆ వాటరే వేయండి. ఆ వాటర్ అనేది పడేయకుండా సో, ఆ వాటర్‌నే వేసుకొని అండ్ కుక్ అవ్వాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేశారంటే క్రీమీ టెక్స్చర్‌తో ఎంత బావుందో చూసారా? సో, ఇది రైస్‌లోకి, రోటీల్లోకి, పూరీల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. ట్రై చే